యూనిట్ అయితే 10 కోట్ల వరకు మీకు మిషనరీ కాస్ట్ నేను చెప్పేది. అదేవిధంగా మీడియం అయితే 50 కోట్ల వరకు. ఇప్పుడు సపోజ్ మీరు పెట్టే యూనిట్ ఇప్పుడు ఏ రంగానికి వస్తుంది? ఒకవేళ మీరు పెట్టాలనుకున్నారనుకో, మీరు ₹1 లోపలనే పెడతారు కదా, అంత మించి ఎవరైనా పెడతారా? అంత లోపల పెడితే మాత్రం ఆ ఒక్క యూనిట్ దాన్ని మైక్రో యూనిట్ కింద ఇస్తారన్నమాట. మైక్రో యూనిట్ అంటే ఓన్లీ మిషనరీ పైనే ₹1 ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. అది కూడా ఇప్పుడు రివైజ్ చేసిండు. ఆ ₹1 కూడా కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ రివైజ్ చేసింది. మన దాదాపు 2.5 crores చేసింది మైక్రో యూనిట్. ఆ విధంగా మైక్రో యూనిట్ ఇప్పుడు మీరు మాక్సిమం పెట్టాలనుకుంటే మైక్రో యూనిట్ ఓన్లీ మిషనరీ పైన పెడుతుంటారు కనుక మైక్రో యూనిట్ స్థాపించడానికి మనకి ఏమేమి కావాలి? ఒక మైక్రో ఇండస్ట్రీ తయారు చేయడానికి బిజినెస్ రంగానికి పెద్దగా ఏం అవసరం లేదు. ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా సర్వీస్ రంగానికి కొన్ని లైసెన్స్ ఉంటాయి, తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రంగానికి మనకి ఏమేమి లైసెన్సులు కావాలి? నంబర్ 1, ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే మనం ఏదైనా స్థలాన్ని చూసుకోవాలి. అంతేనా? ఒక స్థలం ఉండాలి. స్థలం లేని మనం ఇండస్ట్రీ పెట్టలేము, షెడ్ పెట్టలేము, ఏం చేయలేము. ఆ స్థలాన్ని ఏదంటే ఆడ పెట్టలేము. ఇండస్ట్రీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, పోయి అగ్రికల్చర్ ల్యాండ్లో పెడితే లాభం లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ కనుక పెట్టడానికి వీల్లేదు. దాన్ని ఏం చేయాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేయాలి. దానికి నాలా సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? నాలా సర్టిఫికేట్. చేస్తున్నాం అనమాట. ఈ ఎంఎస్ఎంఎస్ అని మీకు ఐడియా ఉంటుంది కదా. సో మా టార్గెట్ వచ్చేసి ర్యాంక్ ప్రోగ్రామ్ లో టార్గెట్ వచ్చేసి 25,000 ఎంఎస్ఎంఈస్ క్రియేట్ చేయాలి. అంటే కొత్త ఎంఎస్ఎంఈస్ ని మేము జనరేట్ చేయాలి అండ్ వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీస్ కానీ సెటప్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్కింగ్లోకి తీసుకురావాలి. సో దానికోసం ఈ ర్యాంక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఇందాక సార్ చెప్పినట్టు నాగేష్ సార్ చెప్పారు కదా మీ అందరికీ, మీ మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోయారంటే మీరు ఒక ఎంటర్ప్రినర్షిప్ అంటే ఒక ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏదైనా పెట్టాలనుకుంటే సరే చెప్పండి. ఇందాక చెప్పినవి చెప్పవచ్చు. మీరు చెప్పిన కదా మష్రూమ్, ఓకే, పేపర్ ప్లేట్స్. సెకండ్ రూల్ నుంచి ఇంకొకటి ఓకే సరే మీరు చెప్పండి. బ్యూటీషియన్, ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం, సో క్లాత్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఓకే బిస్కెట్ ఫ్యాక్టరీ. సో దాంట్లో అన్ని కవర్ అయిపోతుంది. సో ఓకే ఇంకా మీరందరూ చెప్పిన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డైలీ చూస్తూనే ఉంటారు కదా మీ చుట్టుపక్కల. సో మీ ఐడియాస్ ఎలా ఉన్నాయంటే చాలా వరకు వాళ్ళు పెట్టారు, మనం కూడా అది పెడితే బాగుంటుంది కదా. సో అంటే మనకి ఎలివేషన్ అంటే ఏంటి అంటే మనం అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా ఎవరో మీ సేవ గురించి అడిగారు. ఓకే, సో అలా చుట్టుపక్కల ఊళ్ళలో మీ సేవస్ లేవు. వాళ్ళకి మీ సేవ కావాలంటే సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అదే మీకు అక్కడ లేనిది ఇక్కడ పెడితే బాగుంటుంది అనే ఒక థాట్ వచ్చినప్పుడు అక్కడ మీరు పెట్టవచ్చు. సో దానివల్ల మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, ఒక 20 జాబ్ ఇవ్వచ్చు అండ్ అక్కడ నియర్ బై ఉన్న విలేజెస్ కి వాళ్ళకి ఫెసిలిటేషన్ కూడా ఇవ్వగలుగుతారు.